రష్యా ఇప్పుడు డైరెక్ట్‌గా నాటో కంట్రీని టార్గెట్ చేసిందా? రొమానియాలో అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌పై రష్యన్ డ్రోన్ అయితే ఒకటి క్రాష్ అయింది. నాటో అయితే ఫుల్ సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది. యూరోప్‌లో టెన్షన్స్ మరింత పెరిగిపోతున్నాయి. రీసెంట్‌గా రొమానియా అనే నాటో మెంబర్ కంట్రీలో ఒక అపార్ట్‌మెంట్‌పై ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. రష్యన్ డ్రోన్ బోర్డర్ క్రాస్ అయ్యి ఒక అపార్ట్‌మెంట్ బిల్డింగ్ దగ్గర క్రాష్ అయితే అయింది. ఈ ఇన్సిడెంట్ రొమానియా సిటీ ఏరియాలో జరగడంతో సివిలియన్స్ అందరికీ భయం పెరిగింది. కానీ థాంక్‌ఫుల్‌గా అక్కడున్న ఎవ్వరికీ ఏ ప్రమాదం అయితే జరగలేదు. కానీ డ్యామేజ్ మాత్రం సీరియస్‌గా ఉంది. నాటో లీడర్స్ అయితే ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఈ అటాక్‌ని సీరియస్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ ఎస్కలేషన్ అని డిస్క్రైబ్ చేశారు. రోమానియా గవర్నమెంట్ గూడా రష్యా యాక్షన్స్‌ని స్ట్రాంగ్‌లీ కండెమ్ చేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అలర్ట్ మోడ్‌లో పెట్టి బోర్డర్ సెక్యూరిటీని అయితే ఇంక్రీజ్ చేశారు. ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఉక్రెయిన్ వార్ ఇప్పుడు నాటో బోర్డర్స్ వరకు డేంజరస్‌గా స్ప్రెడ్ అవ్వచ్చని చెప్తున్నారు. ఎందుకంటే నాటో కంట్రీస్ పై డైరెక్ట్ ఇంపాక్ట్ అంటే సిట్యుయేషన్ గ్లోబల్ లెవెల్‌కి వెళ్ళొచ్చు. మీన్‌వైల్ రష్యా సైడ్ నుండి క్లియర్ క్లారిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. కానీ యూరప్ మొత్తం హై అలర్ట్‌లో ఉంది. మెయిన్ క్వెషన్ ఏంటంటే ఇది యాక్సిడెంటలా? లేదా రష్యా ఇంటెన్షనల్‌గా వార్నింగ్ ఇచ్చిందా? మీరైతే ఏమనుకుంటున్నారో ఈ వీడియోలో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఏడియం టాక్స్‌ని ఫాలో అయిపోండి.